ఒక మంచి అదిరిపోయే ఇల్లు అయితే తీసుకొచ్చిన, అది కూడా తక్కువ బడ్జెట్లో. ఇంకా చెప్పాలంటే ఈ ఇల్లు లొకేటెడ్ అయినది సిటీలో. మనకు ఏ వస్తువైనా ఈజీగా సింపుల్గా దొరికే ప్లేసు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి లక్ష్మీనగర్ నియర్ శ్రీరామనగర్ గౌష్య కాంప్లెక్స్ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంది, కర్నూలు. ఇల్లు మాత్రం చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 20. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేసు. వెస్ట్ ఫేస్కి అయితే రోడ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంజనీర్ ప్రకారంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది వచ్చేసి నార్త్ ఫేస్కి మెయిన్ డోర్ అయితే పెట్టించారు. ఇక్కడ స్టెప్స్ దగ్గర కింద వచ్చేసి స్పేస్ అయితే ఇచ్చారు అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇక ఈ మొత్తం ప్లేస్ వచ్చేసి 6 feet అయితే వదలడం జరిగింది. ఇటు నార్త్ ఫేస్ సైడ్ వచ్చేసి 5 feet అయితే వదలడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర సంప్ అయితే ఇవ్వడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. అయితే మొత్తం సంపు కెపాసిటీ వచ్చేసి 2800 లీటర్ల కెపాసిటీ అండి. అంతేకాదు ఈ ఇంటికి మున్సిపల్ ట్యాప్ పెట్టించుకుంటే డైరెక్ట్ వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ లోనే మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే మనం టేక్ డోర్ అయితే పెట్టించారండి. అది కూడా రెడీమేడ్ టేక్. వీళ్ళు మాత్రం 100% ఒక మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించారు. క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి. ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయిస్తాం. అంతేకాదు ఇక మన సర్వీసెస్ వచ్చేసి మన దగ్గర అవైలబుల్గా ఉండేది ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్, హౌసెస్ అండ్ ఫామ్ ల్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 31x25 అయితే ఉంటుంది. మొత్తం 2 BHK హౌస్. ఒక కామన్ బాత్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు ప్రాపర్టీస్ గురించి త్వరగా అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో షార్ట్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చూసి ఫాలో కొట్టేసేసేయండి. ఇక హాల్ సైజ్ వచ్చేసి 12x15 అయితే ఉంటుంది. ఈ ఇంట్లో మొత్తం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కిచెన్లో ట్యాప్స్ మాత్రం మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ సింక్ అయితే పెట్టించారు. మొత్తం ఇక్కడ వచ్చేసి పైన మార్బుల్ చేయించి కబోర్డ్స్ అయితే పెట్టించారండి. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి 8x9 అయితే ఉంటుంది. ఇక్కడే అటాచ్డ్గా పూజ గది అయితే ఉంటుంది. ఈ కిచెన్ ఎంట్రన్స్లోనే వాష్ బేసిన్ అయితే పెట్టించారండి, హ్యాండ్ వాష్ బేసిన్. హాల్లో మెయిన్ అట్రాక్టివ్ వచ్చేసి పిఓపి అండ్ ఇంకో అట్రాక్టివ్ వచ్చేసి టీవీ యూనిట్. ఇవి రెండు మాత్రం చాలా బాగున్నాయి హాల్లో. ఇక ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే పెట్టించారండి. ఓన్లీ మెయిన్ డోర్ మాత్రమే టేక్ డోర్ అయితే పెట్టించారు. ఇక బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి నార్మల్ డోర్స్ అయితే పెట్టించారండి. ఈ డోర్స్ వచ్చేసి ప్రింటెడ్ డోర్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఎంట్రీ అయ్యింది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కబోర్డ్స్ అయితే వేయించారు. డిజైన్ అండ్ కలర్ పేరింగ్ మాత్రం చాలా బాగుంది. ఇక మనం చూస్తే పిఓపి డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. ఇక్కడే అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించారు. ఎగ్జాక్ట్గా ఈ అటాచ్డ్ వాష్రూమ్ స్టెప్స్ కింద అయితే కనపడుతుంది మనకు. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5.5 అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా విశాలంగా అయితే కనబడుతుంది. చాలా బాగుందండి. మీరు కూడా మన ఛానల్లో మీ ఇంటిని కానీ ప్రాపర్టీని కానీ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు 2 bedrooms మధ్యలో. ఈ కామన్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6x5 అయితే ఉంటుంది టోటల్ వాష్రూమ్ సైజు. అండ్ నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది మనకి హాల్ ఎలా ఉందనేది. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది కదా మనకు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, మాస్టర్ బెడ్రూమ్ డోరు రెండు అయితే ఒకేలా ఉంటాయండి. అండ్ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు మనం చూస్తే. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారండి. ఇక పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్ వచ్చేసి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉందో అలానే ఉంది. ఇక ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9.5x9.5 అయితే ఉంటుందండి.
ఈ కబోర్డ్స్ వచ్చేసి స్లైడ్ కబోర్డ్స్ అయితే పెట్టించారు. అండ్ పైన వెంటిలేషన్ కోసం కూడా మనకి ఒక కబోర్డ్ అయితే పెట్టించారండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే 31x25 అయితే ఉంటుందండి. మొత్తం 2 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు ఇంకా మున్సిపల్ ట్యాప్ అయితే అవైలబుల్గా ఉంది. వాటర్ ప్రాబ్లం మాత్రం అస్సలు ఉండదు. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయించారండి. ఫ్రంట్లో వచ్చేసి చిన్న వైడ్ రోడ్ అయితే ఉంటుంది, పెద్ద అయితే ఉండదు. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి రోడ్ ఉండేది వచ్చేసి వెస్ట్ ఫేస్ అండి. కానీ వీళ్ళు మాత్రం ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా నార్త్ ఫేస్కి అయితే మెయిన్ డోర్ అయితే పెట్టించారు. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 59 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అంతేకాదు అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుందండి. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి లక్ష్మీనగర్ నియర్ గౌషియా కాంప్లెక్స్, శ్రీరామ్ నగర్, సీగ్యామ్, కర్నూలు అండి. ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి.